తల్లిదండ్రులు కేవలం పిల్లల్ని పుట్టించడం కాదు, వాళ్ళని ఎలా పెంచాలో సరిగ్గా తెలుసుకుని తాము అలా ఉండాలి. ఎలా ఉండాలి? తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానము. అందరూ దైవమే, పక్కింటి వాడు దయ్యం కాదు, అందరూ దైవమే. నువ్వు పక్కింటి వాడిని దయ్యం అనుకుంటే వాడు నిన్ను దయ్యం అనుకుంటాడు, నువ్వు పక్కింటి వాడిని దైవం అనుకుంటే వాడు నిన్ను దైవం అనుకుంటాడు. నువ్వు ప్రపంచానికి ఏది ఇస్తావు అదే నీకు తిరిగి వస్తుంది కదా. తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగః. అందరూ తమ తమ భౌతిక అవసరాలను తగ్గించుకుంటూ ఉండాలి, ధ్యానం హెచ్చించుకుంటూ ఉండాలి. దాని పేరు తపస్సు. భౌతిక అవసరాలను తగ్గించుకుంటూ ఆత్మ యొక్క అవసరాలను హెచ్చించుకుంటూ ఉండాలి. స్వాధ్యాయము, పుస్తకాలు చదవాలి, చదివింపజేయాలి. ఈశ్వర ప్రణిధానము, అందరినీ దైవంగా చూడాలి, అందరినీ సమంగా చూడాలి, ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూడకూడదు. అందరూ ఎక్కువే. ఈ పట్టు పట్టాలి. ఏ పట్టు? తపస్సు అనే పట్టు, స్వాధ్యాయం అనే పట్టు, ఈశ్వర ప్రణిధానం అనే పట్టు. 3 పట్లు ఉన్నాయి. తపస్సు అనే పట్టు, స్వాధ్యాయం అనే పట్టు, ఈశ్వర ప్రణిధానం అనే పట్టు. పట్టు పట్టరాదు, పట్టి విడువగరాదు, పట్టు పట్టెనేని బిగియ పట్టవలే. పట్టి విడుట కంటే పడి చచుడ మేలో మేలో మేలో. విశ్వదాభిరామ వినురవేమ. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈ పట్టు పట్టారు. ఏ పట్టు? తపస్సు అనే పట్టు, స్వాధ్యాయం అనే పట్టు, ఈశ్వర ప్రణిధానం అనే పట్టు. ఈ పట్టు విడవగా రాదు, బిగే పట్టవలే. పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు. పట్టి వదిలిపెట్టేసామనుకో మళ్ళీ ఇంకో జమ ఎత్తాలి, అదే పట్టు బండి పట్టడానికి. ఈ పట్టు పట్టుకుని దాన్ని వదిలిపెట్టేస్తే యోగ భ్రష్టులం అవుతాం. భగవద్గీతలో అర్జునుడు కృష్ణుని అడుగుతాడు, యోగ భ్రష్టుడు ఏమవుతాడు వచ్చే జన్మలో అని చెప్పేసి. కృష్ణుడు చెప్పాడు, ఇంకో జన్మ ఎత్తుతాడు, ఎక్కడ వదిలిపెట్టేశాడో పట్టుని మళ్ళీ తిరిగి పట్టుకుంటాడు, తాను యోగి అవుతాడు అని చెప్పేసి. భగవద్గీతలో యోగ భ్రష్టుడి గురించి ఉంది, తర్వాత యోగి గురించి ఉంది. అర్జునుడు అడుగుతాడు, యోగాన్ని పట్టుకున్నాడు కానీ మధ్యలో వదిలిపెట్టేశాడు ఏదో కారణాల వల్ల, వాడి గతి ఏమిటి అని అడిగాడు. ఏముంది, ఇంకో జన్మ ఎత్తుతాడు, ఎక్కడ వదిలిపెట్టేశాడో యోగ సాధన అక్కడ మళ్ళీ పట్టుకుంటాడు, ఈసారి సాధిస్తాడు. ఒకవేళ ఆ జన్మలో కూడా సాధించకపోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. అందరూ యోగేశ్వరుడు అయినంత వరకు ప్రతి వాడికి జన్మలు ఉంటూనే ఉంటాయి. ఈ పట్టు ఈ జన్మలో మనం అందరం పట్టాము, పిరమిడ్ మాస్టర్లము. ఇది వదిలిపెట్టరాదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఇంట్లో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, బయట ఎన్ని ఉపద్రవాలు వచ్చినా పట్టు పట్టరాదు, పట్టి విడవగా రాదు. పట్టు పట్టనేని బిగియ పట్టవలే. పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు. విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టరాదు, పట్టి విడువగరాదు, పట్టు పట్టెనేని బిగియ పట్టవలే. పట్టి విడుట కంటే పడి చచుడ మేలు మేలు మేలు. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. ఎవరికి చెప్పాడు ఆయన వేమన? తనకు తాను చెప్పుకున్నాడు. ఓ వేమన నువ్వు విను అని తన నోటితో తనే చెప్తున్నాడు, తన చెవులను తనే వినమంటున్నాడు. పక్కవాడికి చెప్పడం లేడు. వేమన తనకు తాను చెప్పుకుంటున్నాడు, తన జ్ఞానాన్ని తానే వింటున్నాడు. తనకు తానే టీచరు, తనకు తానే శిష్యుడు. వినుర వేమ అన్నాడు. పక్కవాడిని వినమని లేదు, తనని తాను వినమన్నాడు. పట్టు పట్టరాదు, పట్టి విడువగరాదు, పట్టు పట్టెనేని బిగియ 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 నిసద నిమదగ మసగద నర.
దిర్ దోం దోం దర దోం దోం దన దిర్ దోం దర దోం దర దోం దర దోం దర దోం దర ఆ నర నిసా దని ని మద గమ సగ మద నిస పట్టు పట్టరాదు పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు పట్టు పట్టనేని బిగియ పట్టవలే. మనం ఏం పట్టుకోవాలి బిగియగా? తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఈ మూడుని బిగియ పట్టవలే. దాని పేరు క్రియాయోగము. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. మానవుడు పుట్టి ఏం చేయాలంటే ఇగో ఈ మూడు చేయాలి. తపస్సు చేయాలి, స్వాధ్యాయం చేయాలి, ఇన్ని పుస్తకాలన్నీ చదవాలి. బుర్ర ఎందుకుంది? చదవడం కోసం ఉంది. నాలుక ఎందుకుంది? రుచులు చూడడం కోసం ఉంది. కళ్ళు ఎందుకున్నాయి? అందాలు చూడడం కోసం ఉంది. చెవులు ఎందుకుంది? సంగీతం వినడం కోసం ఉంది. బుర్ర ఎందుకుంది? స్వాధ్యాయం కోసం ఉంది. స్వాధ్యాయం చేయని బుర్ర ఒక బుర్రేనా? మంచి జిలేబీ తినని ఒక నాలుకేనా? ప్రకృతి అందాలు చూడని కళ్ళేనా? ఈ పుస్తకాలు చదవని బుర్రేనా? బుర్ర ఉండి ఏం లాభం? నరుడుగా పుట్టి నారాయణ కాకపోతే ఆ నర జన్మ ఎందుకు? నరుడు నారాయణగా కావాలంటే మూడు పట్లు పట్టాలి: తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఇది లక్ష్యంగా పెట్టుకుని అభ్యాసం చేయాలి. స్విమ్మింగ్, ఈత అభ్యాసం చేసినట్టు, జిమ్ మజిల్స్ పెంచుకోవడం కోసం అభ్యాసం చేసినట్టు, సంగీతం అభ్యాసం చేసినట్టు ఆధ్యాత్మికత అభ్యాసం చేయాలి. ఆధ్యాత్మికత మూడు అంశాలు ఉన్నాయి: తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. తనలో సర్వం ఉండగ తనలో పద వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిలో వేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిలో వేమ. ఇవి మూడు చేయకపోతే ఈ తనువును మోసే ఒక ఎద్దు అని చెప్పాడు వేమన. ఏ మూడు చేయాలి? తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానము. ఇవి చేయకూడదని చేసేవాడు శరీరాన్ని మోసే ఎద్దు అని చెప్పాడు, ఒక పశువు. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ఎక్కడో వెతుకుతున్నాడు. హిమాలయాల్లో వెతుకుతున్నాడు, తిరుపతిలో వెతుకుతున్నాడు, రామేశ్వరంలో వెతుకుతున్నాడు, బెత్లెహేంలో వెతుకుతున్నాడు. తన లోపల అన్నీ ఉన్నాయి. మన ఇంట్లోనే అన్నీ కూర్చొని మన ఒంట్లో ఉన్న వాటిని అనేది మనం వెతుక్కోవాలి. 7 శరీరాలు ఉన్నాయి, వెతుక్కోవాలి కదా. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. మన లోపల వెతుక్కోవాలి మనం. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిలో వేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుగలేక ధర వెదకెడి తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమనా విను. మన ప్రవచనం ఎవరి కోసం ఉంది? మన కోసమే ఉంది. మన భాష్యం ఎవరి కోసం ఉంది? మన కోసమే ఉంది, పక్కింటి వాడి కోసం కాదు. మనం చెప్పేది మనమే ఆచరించాలి అని వేమని చెప్తున్నాడు. ఓ వేమా విను అంటున్నాడు. చెప్పేది ఎవరు? వేమనే. వినేవాళ్ళు ఎవరు? వేమనే. విశ్వదాభిరామ వినురవేమ. ఆయనకి 2 గురువులు, విశ్వద అనే ఒక ఆవిడే, అభిరాముడు అనే ఒక యోగి. కనుక అవన్నీ కలిపి విశ్వదాభిరామ అని పెట్టాడు. విశ్వద అనే ఒక వేశ్య దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఆయన. అభిరాముడు అనే ఒక యోగి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. తాను నేర్చుకున్న 2 గురువుల దగ్గర నుంచి అన్ని కలిపి విశ్వదాభిరామ వినురవేమ. వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామో ఓ వేమన విను అని చెప్పేసి, తన గురువుల దగ్గర తాను ఏం నేర్చుకున్నాడో వినరా నాకు అని చెప్తున్నాడు వేమన. విశ్వదాభిరామ వినర. విశద
ప్లస్ అభిరాముడు ఇసుకుని విశ్వదాభిరామ. అభిరాముడు ఆయనకి ఉపాసన మార్గం చెప్పినవాడు. విశ్వద ఆవిడ ఈయనకి జ్ఞాన మార్గం చెప్పింది. ఆవిడ ఏం చేయాలో ఏం చేయకూడదు.